అయ్యా బండి కింద చూడండి అయ్యా. బండి వచ్చింది బయటికి, అదిగో బండి అయిందేనా? అయిందే బండి. బ్యాగ్ మైకు సంతోషం డెఫినెట్గా. చెప్పు. థ్యాంక్ యూ నువ్వు వచ్చినందుకు. చెప్పండి ప్రాబ్లం. ఏజీఆర్ ఛానల్స్ మీకు ధన్యవాదాలు. ప్రభుత్వాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి, జీవితాలు మారుతున్నాయి చెప్తున్నారు కానీ బ్రదర్ ఒక పేదోడి బ్రతుకు మారట్లేదు. ఈ వాగులో ఇవాళ నా ఆప్తమిత్రుడు, నా తమ్ముడు, నా బాబాయ్ కొడుకు కోల్పోయా. అందుకని నేను మాట్లాడుతున్నా. ఏ నా కొడుకైనా ఇన్ని కోట్లు ఇంత పెడుతున్నారు కానీ ఏ చిన్న ఫ్లైఓవర్ వేయలేరా? వాగు రాకుండా వేయలేరా? నువ్వు చెప్తున్నావుగా జగన్ అది చేసిండు ఇది చేసిండు అని. నువ్వు చెప్పు. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మరి నువ్వు వేయలేవా? చంద్రబాబు నాయుడికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏయ్ ఇలాంటి పల్లెటూళ్ళకి ఒక ఫ్లైఓవర్ వేయి. నువ్వు 5 లక్షలు ఇచ్చినా, ₹1 ఇచ్చినా నా తమ్ముడు వస్తాడా? రాడుగా. ఇస్తావు, నువ్వు ప్రకటిస్తావు. రేపు పొద్దున వచ్చి 5 లక్షలు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చే ఎవడు సొమ్ము ఎత్తావు? నీ సొమ్మ? మా సొమ్మేగా ఇచ్చేది. నా తమ్ముడిని కోల్పోయా. నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు, మా ఆత్మీయం. నువ్వు తెచ్చేస్తావా? ₹1 ఇస్తాను, నువ్వు తెచ్చేస్తావా? నా దగ్గర ఉంది. ఏం జరిగింది అసలు? ఎట్లా? బాగులో కొట్టుకుపోయినాడు. ఏ చిన్న ఫ్లైఓవర్ వేపిలేవా నువ్వు? వరదలు వస్తే బత్తనపాడికి, చెవుటికాళ్ళకి, ఆతుకూరికి ఆగిపోవాలా? మేము మూసుకొని పడుకోవాలా? అంటే మాకు స్వాతంత్రం రాలేదు ఇంకా. ఎవడేస్తాడు? నువ్వేస్తావా? జగన్ ఇస్తారా? ఎవడేస్తాడు? ఏమన్నా కొడుకుల్ని మా ఓట్లు వేయించుకొని మీరు ప్రభుత్వం పరిపాలించడం కాదు. దమ్ముంటే ప్రతి గ్రామానికి ఫెసిలిటీస్ కల్పించండి. పోయి రావాలి. వాగొస్తే మేము ఆగిపోవాలా? టాబ్లెట్, క్రోసిన్ టాబ్లెట్ కావాలంటే బత్తనపాడు నుండి మగ్గిపోవాలా? మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నా కొడకల్లారా, రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని బతకడం కాదు. దమ్ముంటే మా పల్లెటూళ్ళకి అవకాశాలు కల్పించండి. మీకేదన్నా కోసం నన్ను షూట్ చేపించేయండి, చంపేయండి. ఇదే. ఏం పేరు అతని పేరు? ఎవరి పేరు? అదే కామా శ్రీనివాస్. బైక్ మీద వెళ్తున్నాడా? బైక్ మీద వెళ్తా వాగులో పడిపోయి చచ్చిపోయిండు. వాడు నా తమ్ముడు. పిల్లలు ఎవరైనా ఉన్నారా అతనికి? ఉన్నారు. రైతు బజార్లో ఏదో చిన్న పని చేసుకొని బతికేస్తాడు. వాడు ఈరోజు ఈ వాగులో, చిన్న వాగులో పడి కొట్టుకుపోతుంటే వాడిని కాపాడలేకపోయామనే బాధ నాకు ఉంది. చెప్తున్నా బ్రదర్, ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కడికి కూడా నేను చెప్తున్నా, ఇలా మనం బతకొద్దు. మనం ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నాం. పామ్ ఆయిల్ ప్యాకెట్ కొన్నా కానీ కడుతున్నాం ట్యాక్స్. ఈ ట్యాక్స్ తీసుకొని బతికే నా కొడుకులు తెలియదా? ప్రతి ఊరికి ఫెసిలిటీస్ కల్పించాలి. ఫోన్లో చెప్పు, దిగుతారేంది? ఆగు ఆగు ఆగు. ప్రతి ఒక్కడు తెలియదా? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కడు తెలియదా పల్లెటూరులో ఏం జరుగుతుందనేది? ఆరోగ్యం, విద్య, వైద్యం బొచ్చు బొగడని చెబుతారు. చేయమని నా కొడుకుల్ని
ఇదే నా ఛాలెంజ్. దట్ ఈజ్ రమేష్ ఛాలెంజ్. చేయమని నా కొడుకుల్ని, అప్పుడు నేను సరెండర్ అవుతా. లేకపోతే విప్లవం ఎలా ఉంటుందంటే అది చూపిస్తా. Yeah.